గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, అలాగే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చిన వాళ్ళకి లేదా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే క్యాంపస్ చేంజ్ ఆప్షన్లు పెట్టుకున్నారో వాళ్ళకి కొంతమందికి చేంజ్ అవ్వలేదు, మళ్ళీ క్యాంపస్ చేంజ్ ఆప్షన్ ఉంటుందా ఉండదా అనే విషయాలు చూద్దామండి. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే సెకండ్ ఫేజ్లోనైతే 744 సీట్లు ఖాళీలు ఉన్నాయి. థర్డ్ ఫేజ్లో అన్ని సీట్లు ఉండవు, మేబీ ఒక 100 లేదా 200 సీట్స్ అయితే ఖాళీలు ఉంటాయి. థర్డ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్లు వచ్చిన వాళ్ళకి ఒకవేళ క్యాంపస్ చేంజ్ అయ్యే ఆలోచన ఉంటే కనుక వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు, క్యాంపస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి, అలాగే ఫస్ట్ ఫేజ్లో క్యాంపస్ చేంజ్ పెట్టుకున్న చేంజ్ అవ్వని వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుందా ఉండదా అంటే, కంపల్సరీగా థర్డ్ కౌన్సిలింగ్కి ముందు ఇంకొక ఛాన్స్ ఇస్తాడనమాట క్యాంపస్ చేంజ్ అవ్వటానికి. ఒకవేళ మీ ర్యాంక్కి మీరు పెట్టుకున్న క్యాంపస్కి మ్యాచ్ అయితే కనుక మీ క్యాంపస్ చేంజ్ అవుతుంది, లేదంటే కనుక అవ్వదు. అయితే ఇంకా పేరెంట్స్ అడుగుతున్న డౌట్లు ఏంటి అంటే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగు లేదా థర్డ్ లిస్టు ఎప్పుడు వస్తుంది అని ఎక్కువ మంది అడుగుతున్నారు. సో సెకండ్ లిస్ట్ కౌన్సిలింగు మే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వాడు ఇచ్చింది ప్రొవిజనల్ లిస్టు ఆగస్ట్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఒక్కరోజే ఇచ్చాడు వెరిఫికేషను. ఆగస్ట్ 9 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అంటే 10, 11 ఈ 2 డేస్లో వాళ్ళు ఎన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయో చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని 12 లేదా అంటే 15 లోపు అయితే కనుక మీకు ఇచ్చేస్తారనమాట థర్డ్ కౌన్సిలింగ్ డేట్స్. ఓకేనా? సో థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది థర్డ్ లిస్టు. మరి ఆ థర్డ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 9th వరకు వీళ్ళ వెరిఫికేషన్ ఉంది కాబట్టి 9 తర్వాత 10, 11 ఒకసారి వాళ్ళు వేకెన్సీస్ అంటే ఖాళీలన్నీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట. ఇదంతా జరగటానికి మేబీ 15 లోపు జరగవచ్చు. ఇది నా అనాలిసిస్ మాత్రమే. 15 లోపు అయితే కనుక థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇంకా ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, ఎన్సీసీ ఎప్పుడు వస్తుంది? ఎన్సీసీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? అలాగే పీహెచ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. స్పోర్ట్స్ వాళ్ళు, పీహెచ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎన్సీసీ వాళ్ళది, అలాగే పీహెచ్ వాళ్ళది అండ్ స్పోర్ట్స్, వీళ్ళ ముగ్గురు అయితే రిజల్ట్ ఇంకా రిలీజ్ కాలేదు. స్పోర్ట్స్ వాళ్ళదైతే కనీసం క్వాలిఫైడ్ లిస్ట్ అయినా పెట్టాడు. ఎన్సీసీ మరియు పీహెచ్ వాళ్ళకైతే ఇంకా ఏం పెట్టలేదు. కొంతమంది అయితే రిజల్ట్ వచ్చిందేమో అనుకుంటున్నారు పీహెచ్ వాళ్ళు. సో ఇంకా ఎన్సీసీ వాళ్ళది, పీహెచ్ వాళ్ళది ఏ విధమైన అప్డేట్ కూడా లేదు. స్పోర్ట్స్ వాళ్ళదైతే కనుక ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చాడు. ఆ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చి మళ్ళీ ఏమైనా అంటే కొంతమంది నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా మళ్ళీ గ్రీవియన్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ వాళ్ళని మెయిల్ చేసుకోమని అవకాశం ఇచ్చాడు. సో వాళ్ళల్లో కూడా ఆ స్పోర్ట్స్ వాళ్ళల్లో కూడా మళ్ళీ 40 మెంబర్స్ని లేదా 44 మెంబర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాడు క్వాలిఫైడ్ లిస్టులోనే 300 అబవ్ ఉన్నారు. సో ఆ 300లో వీడు తీయాల్సింది ఎంత అంటే ఓన్లీ 44 లేదా 40 సీట్లు మాత్రమే తీయాలి స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి. అయితే ఈ ఎన్సీసీ వాళ్ళకి, పీహెచ్ వాళ్ళకి ఎందుకు లేట్ అవుతుంది అంటే, మీ ఎన్సీసీ సర్టిఫికేటు అలాగే పీహెచ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఏంటి అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని వెరిఫై చేసి మెరిట్ లిస్టు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఎన్సీసీ మీకు నేషనల్ ఉంది, నేషనల్లో ఏ ర్యాంక్ ఉంది, అలాగే స్టేట్ ఉంది, స్టేట్లో ఏ ర్యాంక్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ అథారిటీ వాళ్ళకే తెలుస్తాయి అన్నమాట. త్రిబుల్ ఐటీ వాళ్ళకి తెలియవు, వాళ్ళకి అసలు సంబంధం కూడా ఉండదు. ఆ మెరిట్ లిస్ట్ని మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లని వాళ్ళు ఏం చేస్తారు అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఎన్సీసీ అయితే ఎన్సీసీకి, అలాగే పీహెచ్ వాళ్ళకైతే వాళ్ళు అథారిటీకి పంపిస్తారనమాట. వాళ్ళు ఏంటి అంటే మీ సర్టిఫికేట్లు అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసి సో వాటి ప్రకారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అంటే నేషనల్ లెవెల్లో ఆడినోళ్ళు ఒక 10-20 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళలో ఎవరికి ఏ ర్యాంక్ ఇవ్వాలి ఇవంతా కూడా వాళ్ళే తయారు చేస్తారు. త్రిబుల్ ఐటీ వాళ్ళకి మీ మెరిట్ లిస్ట్కి సంబంధం లేదన్నమాట. సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అనేది ఆ మెరిట్ లిస్ట్ని తయారు చేసి త్రిబుల్ ఐటీకి పంపిస్తే అప్పుడు త్రిబుల్ ఐటీ ఏం చేస్తుంది అంటే దానిని వెబ్సైట్లో పెడుతుంది. వాళ్ళని పిలిచి టాప్ మోస్ట్లో ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తుంది అనమాట. అందువలన
ఎన్సీసీ వాళ్ళకి, అలాగే పీహెచ్ వాళ్ళకి, అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి ఎందుకు రిజల్ట్ లేట్ అవుతుంది అంటే వీళ్ళని గురించినటువంటి ఫైనల్ డెసిషను ఐఐటి తీసుకోదు, ఆర్జేయుకేటి అనేది తీసుకోదు. మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు మెరిట్ లిస్ట్ తయారు చేసి వీళ్ళకి పంపించాలి కాబట్టి సో వాళ్ళు లేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు లేట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. సో వాళ్ళు లేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీ రిజల్ట్ అనేది రాలేదు. సో మా కాలేజీకి లేట్ అవుతుంది, ఇంకా రిజల్ట్ రాలేదు అని మీరు ఫీల్ అయితే వాళ్ళేం చేయలేరు. మీకు వస్తుందని కన్ఫామ్గా నమ్మకం ఉంటే వెయిట్ చేయండి. లేదంటే కనుక మీరు చక్కగా ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోండి. ఒకవేళ గవర్నమెంట్ వాటిలో ఇలాంటి వాటిలో జాయిన్ అయితే ఒకవేళ మీకు సీట్ వచ్చినా కానీ మీ సర్టిఫికేట్ సబ్మిట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకవేళ ప్రైవేట్ దాంట్లో మీరు ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ అయ్యారనుకోండి, ఫీజు రిటర్న్ ఇవ్వరు కానీ సర్టిఫికేట్లు అనేవి రిటర్న్ ఇస్తారు. కాబట్టి మీరే ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. సో థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. థర్డ్ ఫేజ్లో ఒక 100 to 200 సీట్లు ఉంటాయి, 150, 170 అలాగా. అలాగే ఎన్సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ వాళ్ళే మాత్రం ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మేబీ ఇంకొక 1 వీక్ లోపలే రావచ్చు. కాబట్టి వెయిట్ చేయండి, ఓకేనా. సో ఇది ఐఐటి థర్డ్ ఫేజ్ గురించి. తర్వాత నన్ను ఎక్కువ మంది కామెంట్ ద్వారా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఒకసారి ఐఐటి ఆర్కే వ్యాలీకి సంబంధించి కొంతమందికి జాబులు వచ్చాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే కనుక జాబులు రావడం చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్కే వ్యాలీ వాళ్ళకి, ఆర్కే వ్యాలీ బ్రాంచ్ వాళ్ళకి ఏంటి అంటే ఒక 6 మెంబర్స్, నాకు తెలిసి 6 మెంబర్సు మంచి జాబులు వచ్చాయి అన్నమాట. వాళ్ళకి ఇయర్కి వచ్చేసి 12 lakh ప్యాకేజీ తోటి వచ్చాయి. అయితే వాళ్ళకి డైరెక్ట్ జాబ్ రాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్న్షిప్ చేశారు. సో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత 6 months ఎంతో చేశారు. ఆ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసి అప్పుడు ఆ ప్యాకేజ్ ఇచ్చాడనమాట. అయితే ఎక్కువ మంది అడిగింది ఏంటి అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటి అని అడిగాడు. ఇంటర్న్షిప్లు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే మన చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ కేటగిరీలో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కొంత స్టైఫండ్ ఇచ్చి అప్పుడే కంప్లీట్ అయిన స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటాయి అన్నమాట. జాయిన్ చేసుకుని వాళ్ళకి శాలరీ కాకుండా కొంత స్టైఫండ్ అనేది ఇస్తాయి. నువ్వు ఆ స్టైఫండ్కి ఇష్టపడి అక్కడ వర్క్ చేసావనుకోండి ఒక 6 months అలాగా, అప్పుడు నువ్వు టైం వేస్ట్ అనుకోకూడదు, వర్క్ నేర్చుకోవాలన్నమాట. అక్కడ నువ్వు వర్క్ నేర్చుకున్న తర్వాత నీ వర్క్ బాగా నచ్చింది అనుకోండి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ఒకవేళ మీ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే కనుక పర్మనెంట్ చెయ్యరు, ఓకే. సో అలాంటి వాటిని ఏమంటామంటే ఇంటర్న్షిప్ అంటారు. ఇక్కడ కొన్ని ఇంటర్న్షిప్స్ ఇచ్చారు రీసెంట్గా, అవి చూద్దండి పేపర్లో అనమాట. చూడండి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చాడు. సో అది సంస్థ పేరు చూడండి, నియోపల్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఈ కంపెనీ సివిల్ ఇంజనీర్స్కి ఇచ్చింది. ఇక్కడ స్టైఫండ్ కూడా ఇచ్చాడు చూడండి, ఎంత స్టైఫండ్ 5,000 to 10,000 ఇంతే ఉన్నాయి అన్నమాట. అంటే చిన్న చిన్న శాలరీసే ఉంటాయి. స్టైఫండ్ అంటే మీరు వర్క్ బాగా చేసి వాళ్ళని ఇంప్రెస్ చేస్తే కనుక మిమ్మల్ని పర్మనెంట్ చేసి లాక్స్లో శాలరీ ఇస్తారు. ఇక్కడ ఇంకోటి చూడండి, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. ఇక్కడ కట్ అయిపోయింది, నేను తీసుకోలేదు, సరే చూద్దండి. ఇక్కడ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కెమిస్ట్రీ, కంపెనీ పేరు వచ్చేసరికి కుందూస్ టెక్నాలజీ. సో నైపుణ్యాలు ఏంటంటే కెమిస్ట్రీ ఆన్లైన్ టీచింగ్, వాళ్ళకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉండాలి, అలాగే ఆన్లైన్లో టీచ్ చేయగలగాలన్నమాట. ఇక్కడ స్టైఫండ్ ఎంత ఇస్తాడంటే 5,000 to 6,000 స్టైఫండ్ ఇస్తాడు. తర్వాత చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా అదే, డిజిటల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ నిఫ్ట్, సంస్థ పేరు వచ్చేసరికి అంటే కంపెనీ నేమ్ వచ్చేసరికి లాటెక్ అనమాట. ఇక్కడ ఏముండాలి, అడోబ్ ఆఫ్టర్ ఎక్స్పెక్ట్, ఇవన్నీ ఫోటోషాపు, నెక్స్ట్ ఫోటోషాప్, లైట్ రూము, ప్రీమియర్ ప్రో, ఇవన్నీ అంటే సాఫ్ట్వేర్స్ తెలిసి ఉండాలన్నమాట. తెలుసుంటే వీళ్ళకి స్టైఫండ్ ఎంత ఇస్తాడు అంటే 8,000 నుంచి 10,000 వరకు స్టైఫండ్ ఇస్తారనమాట. సో వర్క్ అంతా బాగా నేర్చుకుంటే వీళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. ఏంటి అంటే మాయా 3D చూడండి, ఇక్కడ బ్లెండర్ 3D, రైనో, ఇవి తెలిసి ఉండాలంట. తర్వాత ఇక్కడ స్టైఫండ్ ఎంత ఇచ్చాడు, 2,000, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి. తర్వాత చూడండి మెడికల్ అసిస్టెన్స్,
కంపెనీ నేమ్ వచ్చేసరికి ఇండికా ఏఐ అనమాట. ఇక్కడ నైపుణ్యం ఏముండాలంటే మెడికల్ అసిస్టెన్స్ అంటే మెడికల్కి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ ఎంత ఇచ్చాడంటే స్టైఫండ్ 12,000 నుంచి 15,000 వరకు. ఇలాగా కంపెనీలన్నీ కూడా ఎంప్లాయీని డైరెక్ట్గా తీసుకునే బదులుగా ఏం చేస్తాయి అంటే సో ఇంటర్న్షిప్ కింద తీసుకుంటాయి అన్నమాట. మీకు చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత పడతానే ఉంటాయి ఎక్కువ కంపెనీస్లో. ఈ విషయాలన్నీ కూడా మీరేంటి అంటే కొంచెం ఫైనల్ ఇయర్కి లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంటాయి. ఆ నాలెడ్జ్ అనేది అప్పుడు వస్తుంది. కాబట్టి త్రిబుల్ ఐటీలో జాయిన్ అయిన వాళ్ళే కాదు, ఎవరైతే రేపు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి దాని ద్వారా ఇంజనీరింగ్కి వెళ్తారో అందరికీ కూడా ఈ ఇంటర్న్షిప్ గురించి నాలెడ్జ్ ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంకా వచ్చే రోజుల్లో జాబ్స్ బాగా టఫ్ అయిపోతాయి కాబట్టి ఇంటర్న్షిప్స్ కనుక మీరు చేసినట్టయితే కనుక మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ త్రిబుల్ ఐటీ గురించే కాదు, ఇలాంటి ఇంటర్న్షిప్లు కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబులు కానీ లేదంటే ప్రైవేట్ జాబ్స్ కానీ అన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా మన వీడియోలో పెడతాము. వీటితో పాటుగా నవోదయ కోచింగ్ సంబంధించిన క్లాసెస్ కూడా పెడతాము. ఎవరైతే ఇంజనీరింగు లేదా త్రిబుల్ ఐటీలో జాయిన్ అవుతున్నారో మీరు ఏం చేస్తారు అంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయినా కానీ రేపు క్యాంపస్కి అటెండ్ అవ్వాలంటే ఏదైనా కంపెనీకి అటెండ్ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళు ఫస్ట్ పెట్టే టెస్ట్ ఏంటి అంటే అర్థమెటిక్ టెస్ట్ అన్నమాట. సో అర్థమెటిక్ అంటే ఇప్పుడు మన నవోదయకి చెప్తున్న క్లాసెస్సే. అవి మీరు చక్కగా ఖాళీ టైంలో నేర్చుకోండి, సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా మీకు సిఆర్టీ ప్రోగ్రాంలో ఉపయోగపడతాయి అన్నమాట, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా 5th క్లాసు లేదా 6th క్లాస్ కనుక చదువుతున్నట్లయితే మన ఛానల్లో నవోదయకి అలాగే సైనిక్కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. మీరు ఆ కోచింగ్ జాయిన్ అవ్వాలంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఫ్రీ కోచింగ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, దాని మీద క్లిక్ ఇచ్చి జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రీ క్లాసెస్ మెటీరియల్ ఎవరైనా కావాలంటే కనుక మెటీరియల్ ఏముంటుంది అలాగే ఎంత ఉంటుంది అనే విషయానికి సంబంధించి కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. సో మెటీరియల్ కావాలంటే మాకు కాల్ చేసి తీసుకోండి, అది కాస్ట్ ఉంటుందన్నమాట. మెటీరియల్ అవసరం లేదు, మేము నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవుతామంటే కనుక ఫ్రీ కోచింగే జాయిన్ అవ్వండి. అలాగే మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.